హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.3కి వస్తుంది. సో దీనిలోని మొత్తం అన్ని కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని స్టార్ట్ చేసి మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమన్ లైక్ ఇట్. Exercise number 1.3. Make correct statements by filling the symbols subset, not subset in the blanks. So ఈ బ్లాంక్స్ లోని సబ్సెట్ వస్తుందా, నాట్ సబ్సెట్ వస్తుందని అడుగుతున్నాడు. సబ్సెట్ అంటే ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి. అప్పుడు ఏని బికి సబ్సెట్ అంటారు. ఒక ఎలిమెంట్ అయినా లేకపోతే అది నాట్ సబ్సెట్ అంటారు. సింపుల్ మాట. చూడండి, ఇక్కడ 2, 3, 4 ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉంది. అంటే 2, 3, 4 మనకు కావాల్సిన 2, 3, 4 అనేది ఇందులో ఉంది. సో అంటే ఈ సెట్ అనేది ఈ సెట్కి సబ్సెట్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకోకూడదు, ఓన్లీ సెట్టే తీసుకోవాలి. సో ఈ టోటల్ సెట్ అనేది దీనికి సబ్సెట్ అవుతుంది. అంటే ఇందులో నుండి 2, 3, 4 అనేది తీసుకుని ఒక సెట్ తయారు చేయొచ్చు అన్నమాట. అంటే సబ్సెట్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ ఎ సబ్సెట్ బికాస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ దిస్ సెట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ దిస్ సెట్. నెక్స్ట్ ఏబిసి, బిసిడి. ఇక్కడ బీసీ ఉంది కానీ ఏ లేదు. అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్. ఇలా రాసి ఇలా కొట్టాను. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11th ఆఫ్ యువర్ స్కూల్. సో అంటే ఇది సిబిఎస్ఈ కనుక, సో మీ స్కూల్లోని 11th క్లాస్ చదివే స్టూడెంట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. సో అంతే కదా, మొత్తం 12 క్లాసెస్ ఉంటాయి సిబిఎస్ఈలో. అంటే 11th క్లాస్ చదివే స్టూడెంట్ ఆ స్కూల్లో ఒక స్టూడెంటే కదా. సో అంటే సబ్సెట్ అవుతారు కదా. సో ఇట్ ఈస్ అ సబ్సెట్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ సర్కిల్ ఇన్ ద ప్లేన్. సో ప్లేన్లోని ఒక ఎక్స్ అనేది ఒక సర్కిల్ అంట. ఎక్స్ ఈజ్ ఎ సర్కిల్ ఇన్ ద సేమ్ ప్లేన్ విత్ ద రేడియస్ 1 యూనిట్. ఇక్కడ ఓన్లీ రేడియస్ మెన్షన్ చేస్తాం. రేడియస్ మెన్షన్ చేస్తామంటే ఇక్కడ ఓన్లీ 1 యూనిట్ కన్నా ఇంక ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. మరి ఈ సర్కిల్ అనేది రేడియస్ మనకు తెలియదు. అది 1 యూనిట్ కన్నా ఎక్కువ ఉంటుందా, 1 యూనిట్ కన్నా తక్కువ ఉంటుందా తెలియదు. కనుక ఇట్ ఈస్ నాట్ ఎ సబ్సెట్. ఇట్ ఈస్ నాట్ ఎ సబ్సెట్. ఎక్స్ ఈజ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ఎ ప్లేన్. సో ఎక్స్ అనేది ఒక ట్రయాంగిల్ అంట. ఎక్స్ ఈజ్ ఎ రెక్టాంగిల్ ఇన్ ఎ ప్లేన్. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్లో మనకి ట్రయాంగిల్ వస్తుంది కానీ అన్ని ట్రయాంగిల్స్ రావు. ఇక్కడ ఎక్స్ అనేది ఏ ట్రయాంగిల్లో తెలియదు. అది ఈక్వలేటర్ ట్రయాంగిలా, ఐసోస్సిలిస్ ట్రయాంగిలా, లేదంటే స్కాలిన్ ట్రయాంగిలా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా తెలియదు. సో అంటే ట్రయాంగిల్లో మనకి రెక్టాంగిల్ 2 ట్రయాంగిల్స్ వస్తాయి కానీ అన్ని ట్రయాంగిల్స్ రావు. ఈక్వలేటర్ ట్రయాంగిల్ రాదు, నెక్స్ట్ ఏంచి సో ఇంకా మనకి స్కాలిన్ ట్రయాంగిల్ రాదు, ఇంకా చాలా రాదు అన్నమాట. సో కనుక సో మనకి ఇది సబ్సెట్ కాదు అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎ సబ్సెట్ బికాస్ ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ ఇన్ ఎ రెక్టాంగిల్. ఎక్స్ ఈజ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ఎ ప్లేన్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏంటి? ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో ట్రయాంగిల్ అంటే అన్ని ట్రయాంగిల్స్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ అన్ని ట్రయాంగిల్స్ లో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది కదా. సో కనుక సబ్సెట్. ఇట్ ఈస్ ఎ సబ్సెట్. ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్. సో ఇంటీజర్ అంటే ఏంటి? మనకి -1, -2, -3, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే ఈ నెంబర్స్ ఇందులో ఉంటాయి కదా. న్యాచురల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ లో ఉంటాయి కనుక ఇట్ ఈస్ ఎ సబ్సెట్. ఇట్ ఈస్ ఎ సబ్సెట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇచ్చిన ఏ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటమాట. చూడండి, ఇక్కడ మనకి సెట్ అనేది ఏ కామా బి ఉంది, ఇందులో కూడా ఏ కామా బి ఉంది. అంటే ఈ సెట్ అనేది ఖచ్చితంగా ఈ సెట్కి చెందుతుంది. సో అంటే సో ఇట్ ఈస్ సబ్సెట్. అంటే ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. కానీ వాడే ఇచ్చాడు నాట్ ఏ సబ్సెట్ అన్నాడు. అదే వాడు నాట్ ఇవ్వకుండా సబ్సెట్ ఇస్తే ఖచ్చితంగా ఇది ట్రూ అవుతుంది. కనుక ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్? బికాస్ subset A comma B, then the elements in the first set, the elements
in the first set are the elements in the second set also. Are the elements in the second set also. In the second set also. సో ఏంటి మనకి ఇది ఫాల్స్. ఎందుకు ఫాల్స్? మనకి ఇవి ఇందులో సబ్సెట్ అవుతున్నాయి అంటే ఏంటి? సో రీజన్ ఏంటి? అది ఎందుకు ఫాల్స్? మనకి ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్ ఆల్సో. అంటే ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్ అనమాట. అంటే అది ట్రూ ఇవ్వాలన్నమాట, సబ్సెట్ ఇవ్వాలి. అది నాట్ ఈక్వల్ ఎప్పుడు ఇచ్చాడో సో ఖచ్చితంగా అది ఫాల్స్ అనమాట. ఏ కామా ఈ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓవెల్స్ ఏంటి? ఏఈఐఓయు. సో ఏఈఐఓయులో ఏఈ ఉంది కదా, అంటే ఏంటి? సో వాడు సబ్సెట్ ఇచ్చాడు కనుక ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. సో రీజన్ ఏంటి? బికాస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్. సో సేమ్ రీజన్ రాస్తాం. సో బికాస్ అన్నిటికీ ఇదే స్టేట్మెంట్. బికాస్ ద ఎలిమెంట్స్ ఇన్ the first set are the elements in the second set. సో ఇప్పుడు చూడండి 1 2 3 ఇక్కడ 1 3 5 ఇక్కడ ఏంటి? ఇది ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఇక్కడ మనకి 1 2 3 ఉండాలి, ఇక్కడ 2 లేదు. అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? ఇట్ ఈస్ ఫాల్స్ బికాస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ నాట్ ఇన్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్. ఇక్కడ నాట్ రాయాలన్నమాట. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అయింది? ఇది ఇక్కడ 2 ఉంది కానీ ఇందులో 2 లేదు. సో ఇట్ ఈస్ ఫాల్స్ బికాస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ నాట్ ఇన్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్. It is false because the elements in the first set are not in the elements of the second set. Are not the elements in the second set. Are not the elements in the second set. Second set. Next. సో ఇక్కడ మనకి ఏ అనేది సెట్ ఉంది. సో ఇక్కడ సెట్ ఏ రాసుకొచ్చి ఇక్కడ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అని ఇందులో ఉన్నాయి. సో అంటే మనం ఒక సెట్ తీసుకున్నాం, అందులో ఏ ఉంది, ఈ సెట్ తీసుకున్న అందులో ఏ ఉంది. సో అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అని ఇందులో ఉన్నాయి కనుక సో ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు ట్రూ అయింది? బికాస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్. ద ఆల్ ఎలిమెంట్స్, ఆల్ అని రాసిన ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ఆల్సో the elements in the second set. The elements in the second set. ఇక్కడ చూడండి. సో సెట్ ఏ బిలాంగ్స్ టు ఏ కామా బి ఇచ్చాడు. ఇది మనం ఒక ఎలిమెంట్గా తీసుకుంటే మన ఇక్కడ ఏదైతే తీసుకున్నా అదంతా కూడా ఇందులో ఉండాలి. ఉందేటి ఇందులో ఈ సెట్లో ఏముంది? ఏబిసి ఉంది. మీకు బిలాంగ్స్కి సో సబ్సెట్కి డిఫరెన్స్ ఉంది. సబ్సెట్ అయ్యిందంటే ఖచ్చితంగా సెట్ అవ్వాలి. సో బిలాంగ్స్ అంటే ఎలిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఈ బ్రాసెస్ లేకుండా ఓన్లీ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ బిలాంగ్స్ టు ఏ కామా బి రైట్ అవుతుంది, బి బిలాంగ్స్ టు ఏ కామా బి రైట్ అవుతుంది. అంటే ఈ బ్రాకెట్లు తీసి ఏ బిలాంగ్స్ అంటే రైట్ అవుతుంది, ట్రూ అవుతుంది. బి తీసుకున్నా ట్రూ అవుతుంది, సి తీసుకున్నా ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ మనం బ్రాసెస్ తీసుకున్నా ఇక్కడ బిలాంగ్స్ టు పెట్టాం, ఇది సబ్సెట్ అవుతుంది కానీ బిలాంగ్స్ టు అవ్వదు. ఓకేనా? సో కనుక ఇదేంటి? ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్ because A belongs to subset of A comma B comma C.
సో ఏంటి రీజన్ ఏంటి? ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు రీజన్? ఏ అనేది ఏబిసికి చెందుతుంది, సో బిలాంగ్స్. అందుకని సెట్ ఏ అనేది బిలాంగ్స్ అవ్వదు. ఓకేనా? సో సెట్ ఏ తీసుకుంటే ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఆర్ సబ్సెట్, సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి. సో ఇలా తీసుకున్న రైట్ అవుతుంది, ఇలా తీసుకున్న రైట్ అవుతుంది, కానీ ఇలా తీసుకోకూడదు. సో ఇది మనకి ఎలిమెంట్ కాదు. ఇది కూడా రైట్ అవుతుంది. ఎప్పుడు రైట్ అవుద్ది? ఈ సబ్సెట్లోని ఈ సెట్ ఆఫ్ ఏ అంటే దీనికి బ్రాకెట్ పెట్టామనుకున్నాను, చిన్న బ్రాకెట్స్, అప్పుడు ఇది దీనికి బిలాంగ్స్ అవుతుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫాల్స్ బికాస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని రాయొచ్చు, లేదంటే ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. ఎప్పుడు తెలుసా? లేదంటే నేను ఇదే తీసుకోవాలనుకోండి, అప్పుడు బిలాంగ్స్ టు తీసుకుంటే ఏమవుద్ది? సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఇలా తీసుకుంటే అప్పుడు రైట్ అవుతుంది. ఎందుకు? సో ఇప్పుడు నేను ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నా, ఆ ఎలిమెంట్ నేను తీసుకున్న సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది. సో కనుక ఇది దీనికి బిలాంగ్స్ అవుతుంది, చెందుతుంది. సో ఇలాగా ఈ మూడిట్లో ఏదైనా మనకి ట్రూ అవుతుంది, ఇది మనకు ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. రాద్దాం. ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, సో 2, 4, 6 కన్నా తక్కువ ఉండాలి ఈవెన్ నెంబర్. ఇక్కడ ఏంటి? ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. సబ్సెట్ ఇస్తాడు. సో 36ని డివైడ్ చేసే నెంబర్ అనమాట. 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది, 5 చేయదు, 6 చేస్తుంది, 7 చేయదు, 8 చేయదు, 9 చేయదు, 10 చేయదు, 11 చేయదు, 12 చేస్తుంది, 13 చేయదు, 14 చేయదు, 15 చేయదు. నెక్స్ట్ 18 అవుతుంది. 18 2 జా 36. నెక్స్ట్ 36. ఇప్పుడు చూడండి 2, 4 అనేది ఇందులో ఉంది కదా. సో ఇట్ ఈస్ ట్రూ. Because all elements in the first set are the all elements in the first set are the elements in the second set also. Because all elements in the first set, all elements in the first set are the elements in the second set, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, సెట్ ఆఫ్ 3, 4 and 5. అంటే ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో 1 అనేది ఒక ఎలిమెంట్, 2 అనేది ఒక ఎలిమెంట్, సెట్ ఆఫ్ 3, 4 అనేది ఒక ఎలిమెంట్, 5 అనేది ఎలిమెంట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే 1, 2, 3, 4, 5 అనేది 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటారు. కాదు. సో ఈ సెట్ ని మనం ఒక ఎలిమెంట్ గా తీసుకుంటాం, అంటే సెట్ లోపల ఇంకొక సెట్ ఉందన్నమాట. అలా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? వై? సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? వై అడుగుతున్నారు. సో లెట్ us see. సెట్ ఆఫ్ 3, 4 మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏవైనా ఒక సెట్ తీసుకుంటే దాని ముందు ఎలిమెంట్ వచ్చిందంటే బిలాంగ్స్ టు రావాలి, దాని ముందు సెట్ వచ్చిందంటే సబ్సెట్ రావాలి. అది లాజిక్. ఓకేనా? సో ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ 3, 4 అనేది సెట్టా ఎలిమెంటా? ఇందులో ఇది ఎలిమెంట్, అంటే ఒక ఆబ్జెక్ట్. ఇందులో ఈ మనకి ఇచ్చిన సెట్లోని ఇది ఒక ఆబ్జెక్ట్, లేదంటే ఒక మెంబర్, లేదంటే ఒక ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది ఈ సెట్కి ఎప్పుడు కూడా బిలాంగ్స్ టు అవ్వాలి, అంతేగాని సబ్సెట్ అవ్వకూడదు. సో ఏంటి మనకి ఇది ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ రీజన్ ఏమవ్వాలి? మనం రీజన్ ఏం రాయాలి ఇక్కడ? సో ఇది బిలాంగ్స్ టు అవ్వాలి. బికాస్ సెట్ ఆఫ్ 3, 4 ఈజ్ బిలాంగ్స్ టు ఏ and it is element, and 3, 4 is an element. అదేంటి? ఎలిమెంట్. అది సబ్సెట్, అది సెట్ కాదు, సబ్సెట్ అవ్వడానికి. నెక్స్ట్ 3, 4 బిలాంగ్స్ టు ఏ. సో అంతే కదా, ఇది ఒక ఎలిమెంట్ కదా. మనం ఇప్పుడు అనుకున్నాం 3, 4 బిలాంగ్స్ టు అని. సో ఇట్ ఈస్ కరెక్ట్. దీనికి రీజన్ రాయాల్సింది. వాడు ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? వై? సో ఇన్కరెక్ట్ అయితే ఏవి ఇన్కరెక్ట్, అవి ఎందుకు ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో మనకి రైట్ అనేవి మనకి దానికి రీజన్ రాయాల్సింది. మనకు తెలుసు అది బిలాంగ్స్ అవుతుంది. నెక్స్ట్
చూడండి సెట్ ఆఫ్ 3,4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. మనం ఇప్పుడు ఒక ఎలిమెంట్ ని తీసుకుని ఒక సెట్ గా రాస్తే అదేంటి సబ్సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏ అనే సబ్సెట్ తీసుకున్నాను. ఇప్పుడు 2 అనే దానికి నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నా అంటే ఒక సబ్సెట్ 2 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, దాన్ని ఒక సెట్ లో పెడితే సో ఖచ్చితంగా అది ఏకి సబ్సెట్ అవుతుంది. అదే విధంగా నేను ఇది ఒక ఎలిమెంట్ తీసుకుని దాన్ని ఒక సెట్ గా రాస్తే ఖచ్చితంగా అది సబ్సెట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ కరెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే దానికి సబ్సెట్ పెడితే దానికి నుంచి బ్రేసెస్ పెడితే సో ఇది ఒక సబ్సెట్. ఈ సబ్సెట్ అనేది ఖచ్చితంగా ఏకి సబ్సెట్ అవుతుంది. ఇది ఒక సెట్, ఈ సెట్ అనేది దానికి అందులో ఉంది. సో అందులో ఉంది కనుక ఖచ్చితంగా మనం దాని సబ్సెట్ అవ్వం. అదే విధంగా 3,4 అనేది ఒక ఎలిమెంట్ తీసుకుని దాని బ్రేసెస్ పెడితే అది ఒక సెట్. ఆ సెట్ అనేది ఇందులో ఉంది కదా, సో అంటే అది ఒక సబ్సెట్ అవుతుంది కదా, కనుక ఇది ఇస్ ట్రూ. 1 బిలాంగ్స్ టు ఏ. సో 1 అనేది దాంట్లో ఉంది కదా, ఏలో ఉంది కదా, సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ, ఇట్ ఈస్ కరెక్ట్. 1 సబ్సెట్ ఏ. ఎలిమెంట్ ఎప్పుడు కూడా సబ్సెట్ అవ్వదండి. ఎప్పుడు ఒక సెట్ అనేది ఇంకో సెట్కి సబ్సెట్ అవుతుంది, కానీ ఏ ఎలిమెంట్ కూడా సబ్సెట్ అవుతుంది. ఎలిమెంట్ అనేది ఏమవ్వాలి, బిలాంగ్స్ టు అవ్వాలి. ఖచ్చితంగా ఎలిమెంట్ బిలాంగ్స్ టు అవ్వాలి. సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. బికాస్ రీజన్ ఏంటి, అది బిలాంగ్స్ టు అవ్వాలి. బికాస్ 1 ఈస్ బిలాంగ్స్ టు ఏ, 1 ఈస్ బిలాంగ్స్ టు ఏ, నాట్ సబ్సెట్. ఇక చూడండి 1, 2, 5 సబ్సెట్ ఆఫ్ ఏ. ఇప్పుడు 1, 2, 5 ఎలిమెంట్స్ ఉన్నాయా, 1, 2, 5 ఎలిమెంట్స్ తీసుకుని ఒక సెట్ తయారు చేస్తాను. ఆ సెట్ అనేది మిగతా సెట్ కి సబ్సెట్ అయిందా లేదా అంటే 1, 2, 5 అనే ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయా లేదా. ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటి, ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్. అంతే కదా, 1, 2, 5 నేను తీసుకున్నాను, అది ఒక సెట్ గా తీసుకున్నాను. ఆ ఎలిమెంట్స్ ఏనే సెట్ లో ఉన్నాయి కదా, సో ఏనే సెట్ లో ఉంటే ఏమవుతుంది, ఖచ్చితంగా సబ్సెట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రూ, ఎందుకంటే 1, 2, 5 ఇందులో ఉన్నాయి కనుక అది సబ్సెట్ అవుతుంది. ఇట్ ఈస్ కరెక్ట్. కరెక్ట్ అయితే రీజన్ రాయాల్సిన లేదు, ఎందుకంటే ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ఆల్సో ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ సెట్. ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 1, 2, 5 ఈస్ బిలాంగ్స్ టు ఏ. సో 1, 2, 5 అనేవి ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం సెట్ గా తీసుకున్నాం. సెట్ అనేది ఒక సెట్ కి ఏమవ్వాలి, సబ్సెట్ అవ్వాలి. సో ఇది సబ్సెట్ అయిందంటే ఇది రాంగ్ కదా మరి. సో అంటే ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. సో బికాస్ ఇది ఏమవ్వాలి, సబ్సెట్ అవ్వాలి, బిలాంగ్స్ అవ్వకూడదు. బికాస్ సెట్ ఆఫ్ 1, 2, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, అది సబ్సెట్ అవ్వాలి, బిలాంగ్స్ అవ్వాలి. 1, 2, 3 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. 1, 2, 3 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే బాగానే ఉంది, 1, 2 ఇందులో ఉంది. ఇప్పుడు నేను సబ్సెట్ అని నేను ఎప్పుడు చెప్తాను, ఇది దీనికి సబ్సెట్ అని ఎప్పుడు చెప్తాను, ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ సెట్. సో ఇక్కడ 1 ఉంది, ఇందులో ఏలో 1 ఉంది. ఇక్కడ 2 ఉంది, సో ఏలో ఒక 2 ఉంది. ఇక్కడ 3 ఉంది, సింగిల్ గా 3 ఎలిమెంట్ ఉంది. ఇక్కడ సింగిల్ గా 3 ఎలిమెంట్ లేదు. సో 3,4 అది కూడా సెట్ గా ఉందన్నమాట. సో 3,4 ఒక సెట్ అనేది ఎలిమెంట్ గా తీసుకున్నాం అంటే ఇది మనకి ఇంపాసిబుల్. సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. రీజన్ ఏంటి, బికాస్ 3 element is not there. 3 element is not there in A. Not there in A. In set A. So A అనే సెట్ లో 3 అనే ఎలిమెంట్ లేదు. ఎక్కడ ఉంది, 3,4 అనే ఒక రెండు కలిపిన ఒక ఎలిమెంట్ ఉంది. సెట్ తీసుకున్న 3,4 సెట్ గా తీసుకున్న ఒక ఎలిమెంట్ ఉంది, కానీ సింగిల్ గా 3 లేదు. సో కనుక ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. పై అనేది ఏంటి, ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అనేది ఇందులో బిలాంగ్స్ టు అవుతుంది. ఎక్కడ ఉంది ఎంప్టీ సెట్, ఇందులో ఎంప్టీ సెట్ ఎక్కడ లేదు, ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. బికాస్ అది కరెక్ట్ అవ్వాలంటే ఏంటి, పై అనేది సబ్సెట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో అన్ని ఎలిమెంట్స్ తీసానుకోండి, సో పై అనేది ఖచ్చితంగా ఒక అంటే ఎంప్టీ సెట్ అనేది ఎంప్టీ సెట్ కి సబ్సెట్ అవుతుంది. సో కనుక బికాస్ పై ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. So empty set is a subset of every set. Void set is a subset of every set. Null set is a subset of every set. సో ఇది కరెక్ట్. సో పై అనేది ఇప్పుడు నేను ఏలో అన్ని ఎలిమెంట్స్ తీసాను అనుకోండి, అంటే ఇది ఇందులో ఏమీ లేవు, ఇందులో కూడా ఏమి ఉండవు. అన్ని ఎలిమెంట్స్ తీస్తే ఇందులో ఏమి ఉండదు, ఇందులో ఏమి కనుక ఇది సబ్సెట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్.
ఇక్కడ నేను పై అనేది ఇక్కడ మనకి ఎలిమెంట్స్ లేవు, దానికి ఒక సబ్సెట్ తీసుకుని దానికి సబ్సెట్ చేస్తే మనకి అంటే ఎంటీ సెట్కి ఇంకొక మనకి సెట్ ఫామ్ చేసి అందులో ఏ సబ్సెట్ అవుతుందా? లేదు. సో అంటే ఇప్పుడు ఏంటి, ఇందులో మనకి ఒక సెట్లోని అంటే ఒక సెట్లోని పై అనే ఒక సెట్ ఉంది, పై అనే ఒక సెట్ ఉంది. అలాంటివి దీనికి సబ్సెట్ ఎలా అవుతుంది? లేదు కదా. సో అంటే ఏంటి, మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా అందులో ఉండాలి, అలాంటి పాసిబిలిటీ లేదు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. It is incorrect. So reason because it will not be possible, because so set of pi is not there in set B, in set to A. సో ఏ అనే సెట్లో ఆ ఎలిమెంట్ లేదు. సో ఆ ఎలిమెంట్ లేనప్పుడు మనం ఏమంటాం, అది సబ్సెట్ అని చెప్పలేమాట. సో ఈ ఖచ్చితంగా పై అనేది మనం అందులో ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు అన్నమాట. సో పై అనేది మనకి అందులో లేదు. సో ఇక్కడ మనకి పై అని ఉంది, అందులో లేదు. సో అంటే ఒకవేళ ఏలో మనం పై అని ఒక ఎలిమెంట్ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది సబ్సెట్ అని చెప్తాం. సో ఇది సబ్సెట్ ఎందుకు, ఇది సబ్సెట్ ఎందుకైంది? సో ఇప్పుడు ఖాళీగా ఇక్కడ ఏదో ఖాళీ ఉందనుకోండి. సో అప్పుడు ఈ ఖాళీ అనేది ఇందులో ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది కనుక మనం సబ్సెట్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటి, ఒక సెట్ ఖాళీ సెట్ని ఇంకొక ఖాళీగా తీసుకున్నాం, అంటే ఒక సబ్సెట్ ఖాళీ దాంట్లో ఇంకొక ఖాళీ తీసుకున్నాం. అలాంటిది మనకి ఇక్కడ అలా అవ్వదు అన్నమాట. సో అందుకే ఏంటంటే మనకి ఎంటీ సెట్ అనేది ఇందులో లేదు కనుక సో మనకి అదేంటి ఇన్కరెక్ట్ అవుతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 4th రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రౌండ్కి వెళ్దాం. రైట్ డౌన్ ద ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. సో మనకి ఒక సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి తెలుసు మీకు? సో 2 power n అంటే ఇక్కడ రాద్దాం. నెంబర్ ఆఫ్ ది సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n. ఇక్కడ n అనేది ఏంటంటే ఇచ్చిన సెట్లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 ఎలిమెంట్ ఉంది. సో కనుక 2 power 1. సో 2 power 1 అంటే అంత 2. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇప్పుడు రాద్దాం. సో దేర్ ఫోర్ ద సబ్సెట్స్ ఆర్ సో ఈ ఎలిమెంట్ తీసేస్తే మనకి ఎంటీ సెట్ ఉంటుంది. ఎంటీ సెట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ అని ప్రతి సెట్లో ఉంటుంది కనుక సో అది మనకి సబ్సెట్ అవుతుంది, అంటే ఖాళీ సెట్ అన్నమాట. ఇంకేంటి, ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంతే కదా. ఇప్పుడు నేను ఏ తీసుకున్నాను అనుకోండి. సో ఏ అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. సో ఏ అనే ఒక సెట్ తీసుకుంటే ఆ ఏ అనేది ఏ అనే సెట్కి ఒక సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్? 2 ఉన్నాయి కనుక 2 square అంటే 4. అంటే మనకి ఇప్పుడు 4 రాయాలన్నమాట. సో దేర్ ఫోర్ ద సబ్సెట్స్ ఆర్, ఫస్ట్ ఏంటి, ఎంటీ సెట్ రాసేద్దాం, అంటే ఎలిమెంట్స్ లేకుండా రాదు. సో ఇది ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ రాదు. సో ఏ ఒక్కటే తీసుకున్నాను అనుకోండి ఒక సెట్ కింద, సో ఇది సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు బి ఒక్కటే తీసుకున్నాను అనుకోండి, అది కూడా సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ కామా బి, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాం. సో కౌంట్ చేయండి, 1 2 3 4 అయిపోయింది కదా. సో సింపుల్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే దీనికి ఎన్ని ఉంటాయి టోటల్ సబ్సెట్స్? 2 క్యూబ్ అంటే 8 వస్తాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని రాసిన పర్లే. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n అంటే 2 క్యూబ్ అంటే అంత 8. సో 8 రాయాలి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి. సో దేర్ ఫోర్ ద సబ్సెట్స్ ఆర్ ఫస్ట్ ఏంటి, ఎంటీ సెట్. ఎందుకంటే ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ప్రతి సెట్లోనే ఎంటీ సెట్ ఉంటుంది. ఎలిమెంట్స్ అన్ని తీసేస్తే అదే ఎంటీ సెట్. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ రాద్దాం. సింగిల్గా 1 తీసుకున్నాం కూడా అది కూడా దానికి సబ్సెటే. సో ఇందులోనే ఎలిమెంట్స్ అన్ని అందులోనే. సో సబ్సెట్ 2 3. నెక్స్ట్ ఇప్పుడు 2 ఎలిమెంట్స్ రాద్దాం. 1 2. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. సో సబ్సెట్. నెక్స్ట్ 1 3.
సో ఇందులోనే ఎలిమెంట్స్ అని అందులోనే. సో సబ్సెట్ 2, 3. సో 1 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాస్తాం, 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ రాస్తాం. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ 1, 2, 3. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మీరు ఏ సెట్ తీసుకున్నా అది దానికి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే అందులో ఎలిమెంట్స్ అని అందులో ఉంటాయి కనుక సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ చేయండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సరిపోయింది కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ రావు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n. సో ఎంటీ సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 0 ఉంటాయి, అంటే 2 power 0. ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. అంటే దీనికి ఎన్ని ఉంటాయి? సబ్సెట్స్ 1 ఉంటాయి. సో దేర్ ఫోర్ ద సబ్సెట్ ఈస్ పై. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇది ఎంటీ సెట్ కనుక ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. సో అంటే రెండు లాని సాటిస్ఫై చేస్తుంది. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే పై అనేది పైకి సబ్సెట్ అవుతుంది. సో ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ అనేది ఎంటీ సెట్కి సబ్సెట్ అవుతుంది. సో రెండింటిని సాటిస్ఫై చేసిన ఒకే ఒక సబ్సెట్ మాట ఇది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం 5th రౌండ్కి వెళ్దాం. రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వెల్స్. సో మనకి సెట్ బెల్ట్ ఫార్మ్స్ ఇచ్చేది ఇంటర్వెల్స్ రాయమన్నాడు. ఇక్కడ ఇంటర్వెల్స్ ఇచ్చేది సెట్ బెల్ట్ ఫార్మ్ రాయమన్నాడు. అంటే ఇది వస్తే ఇది వచ్చేస్తుంది, ఇది వస్తే అది వస్తుంది. లెట్ us is equal to x such that x belongs to r. x అనేది రియల్ నెంబర్ అంట. సో -4 లెస్ దాన్ అంటే మీకు ఏం చెప్పాను? ఓపెన్ ఇంటర్వెల్ అని చెప్పాను. సో కనుక ఓపెన్ ఇంటర్వెల్ రాయండి. -4 కామా అంటే 4 నుండి 6 వరకు 6తో కలిపి, అంటే 6 కూడా తీసుకోవాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కనుక 6 తీసుకోవాలి. ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లోజ్ ఇంటర్వెల్ అంటే 6 కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అంటే -4.1 నుండి తీసుకున్నాం, అంటే -4 తీసుకోవట్లేదు, ఎక్స్క్లూడింగ్ -4 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సో -12 ఇక్కడ లెస్ దాన్ లేక కనుక ఓపెన్ ఇంటర్వెల్, రెండు కూడా ఓపెన్ ఇంటర్వెల్. సో -12 కామా -10 అంటే ఏంటి? మనం -11 ఒకటే తీసుకుంటున్నాం ఇక్కడ మామూలు నెంబర్ అయితే. -12 ముందు -10 ఇట్ సైడ్వి. సో ఈ విధంగా తీసుకుంటాం. సో 0 క్లోజ్ ఇంటర్వెల్. సో క్లోజ్ ఇంటర్వెల్ 0 కామా 7 ఓపెన్ ఇంటర్వెల్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. సో ఈజ్ ఈక్వల్ టు 3, 4 క్లోజ్ ఇంటర్వెల్. అంటే ఏం లేదు. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాయి, ఇక్కడ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కనుక ఇక్కడ ఏంటి? క్లోజ్. రెండు క్లోజ్డే. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 లెస్ దెన్. సో రెండు క్లోజ్. ఇక్కడ రైట్ సైడ్ క్లోజ్ వచ్చింది, ఇక్కడ బోత్ రైట్ సైడ్ ఓపెన్ వచ్చింది, ఇక్కడ బోత్ ఓపెన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓపెన్ వచ్చింది, ఇక్కడ బోత్ క్లోజర్ వచ్చింది. ఇక్కడ కూడా అలాగే ఇస్తున్నారు తెలిసి. సో ఇక్కడ బోత్ ఓపెన్, సో బోత్ క్లోజ్డ్, లెఫ్ట్ సైడ్ ఓపెన్, రైట్ సైడ్ ఓపెన్. సో ఇక్కడ రైట్ సైడ్ క్లోజ్, లెఫ్ట్ సైడ్ క్లోజ్. ఓకే, ఇప్పుడు దీన్ని సెట్ బిల్డర్ ఫార్మ్లో రాసాను. సింపుల్. సో సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కామా రెండు మనకు ఓపెన్ అయ్యి కనుక -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 అయిపోయింది అంతే. క్లోజర్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంతే. ఇక్కడ లెస్ దాన్ వస్తుంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 ఎందుకంటే ఒక క్లోజర్ ఉంది కనుక. ఇక్కడ కూడా అంతే. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. వాట్ యూనివర్సల్ సెట్ వుడ్ యూ ప్రపోజ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఈ రెండు ఇచ్చాడు, ఆ రెండింటికి మనం యూనివర్సల్ సెట్ అనేది ఏది ప్రపోజ్ చేయాలో అంటున్నాడు. ద సెట్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మనం ఏంటి యూనివర్సల్ సెట్ మనం ప్రపోజ్ చేయాలి. సో ట్రయాంగిల్స్ అని ఒక యూనివర్సల్ సెట్ తీసుకున్నాం అనుకోండి. ఆ ట్రయాంగిల్స్లోనే రైట్ యాంగిల్స్ ఉంటాయి, స్కాలిన్ ట్రయాంగిల్స్ ఉంటాయి, ఈక్వలేటర్ ట్రయాంగిల్స్ ఉంటాయి, ఐసోలేస్ ట్రయాంగిల్స్ ఉంటాయి, అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే మనం యూనివర్సల్ సెట్గా ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఇది యూనివర్సల్ సెట్. సో ఈ యూనివర్సల్ సెట్ మ్యూ అనుకుంటే దీన్ని ఆల్ టైప్ ఆఫ్
ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని తీసుకుంటే అప్పుడు ఇందులో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో రైట్ యాంగిల్స్ ఉంటాయి, రైట్ ట్రయాంగిల్స్ లేదంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎలాగైనా పర్లేదు. ఇక్కడ కూడా అంతే. సో ఆల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్కి మనం ఏంటి యూనివర్సల్ సెట్ తీసుకోవాలి, ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఐసోస్సెలేస్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. సో కనుక ఇక్కడ కూడా మనం ఏంటి యూనివర్సల్ సెట్ ఏం తీసుకోవాలి, ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకోవాలి. సో ఇది మనం మ్యూ అనుకుంటే మ్యూ అనేది ఏంటి ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని తీసుకుంటే ఇక్కడ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్ సో అన్నీ వస్తాయన్నమాట. సో మనకి అన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. సో ఇదేంటి ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్, అన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్ ఇందులో ఉంటాయి. గివెన్ 3 sets, ఇక్కడ 3 sets ఇచ్చాడు, ఏ అనే సెట్, బి అనే సెట్, సి అనే సెట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే బీ కన్సిడర్ యాజ్ యూనివర్సల్స్ ఫర్ ఆల్ ది 3 sets. ఈ 3 సెట్లకి ఈ కింది వాటిలో ఏది యూనివర్సల్ సెట్ గా తీసుకోవాలని. యూనివర్సల్ సెట్ తీసుకోవాలంటే అర్థం ఏంటి, ఈ 3 కూడా ఖచ్చితంగా ఇందులో ఉండాలి. సో ఉంటేనే అప్పుడు మనం అంటే ఈ 3 కూడా దీనికి సబ్సెట్ అవ్వాలన్నమాట. సో ఖచ్చితంగా ఇది సబ్సెట్ అయితే అప్పుడు మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకో, ఈ 3 దీనికి సబ్సెట్ అయింది అనుకోండి, సో ఇది యూనివర్సల్ సెట్. అంటే సబ్సెట్ అంటే అర్థం ఏంటి, ఈ ఎలిమెంట్స్ అన్ని ఉండాలి, దాంతోపాటు ఎక్కువ ఉన్నా పర్లేదు, అన్నీ ఉన్నా పర్లేదు అన్నమాట. సో లేటెస్ట్ సో 0 ఉంది, సో 1 2 3 1 3 5 చూడండి, 1 3 5 ఉంది, 2 4 6 2 4 6 ఉంది, 0 0 ఉంది, 2 ఉంది, సో 4 ఉంది, 6 ఉంది, 8 ఒక్క ఎలిమెంట్ మిస్ అయింది, ఒక్కటి తగ్గింది పుష్ప. సో ఒక్కటి తగ్గిందంటే మనం యాక్సెప్ట్ చేస్తామండి, సో వాడే యాక్సెప్ట్ చేయలేము, మనదిగా యాక్సెప్ట్ చేస్తాం. సో కనుక సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద గివెన్ సెట్, సో ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ సెట్. అదే రాస్తాం, ఇట్ ఈస్ not considered, it is not considered as universal set, universal set, because 8 does not belongs to it, 8 does not belong to it. సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యూనివర్సల్, దీన్ని యూనివర్సల్ సెట్ గా తీసుకోలేము. ఎందుకు, బికాస్ 8 డస్ నాట్ బిలాంగ్ టు ఇట్, ఇందులో 8 లేదు, సో ఒక్క ఎలిమెంట్ లేకపోయినా అవ్వదు. ఎంటీ సెట్, ఎంటీ సెట్లో ఈ ఎలిమెంట్స్ అని ఎందుకు ఉంటాయి, ఎంటీ సెట్ అంటేనే ఖాళీ సెట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సిడర్ యాజ్ యూనివర్సల్, టు కన్సిడర్ యాజ్ యూనివర్సల్ సెట్. అంతే కదా, ఎంటీ సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎంటీ సెట్ అంటేనే ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక చూడండి, సో 1 3 5 ఉంది, 2 4 6 ఉంది, 0 0 ఉంది, 2 4 6 ఉంది, 8 కూడా ఉంది. సో అంటే ఇది సూటబుల్ మాట. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ సెట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ సెట్. దీన్ని మనం యూనివర్సల్ సెట్ గా తీసుకోవచ్చు. ఈ 3 సెట్లకి యూనివర్సల్ సెట్ ఫర్ ABC సెట్స్. సో ABC సెట్స్ కి దీన్ని మనం యూనివర్సల్ సెట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ 0 లేదు, సో స్టార్టింగ్ మనకి 0 ఉండాలి కదా, 0 లేదు. సో అంటే మిగతా అన్ని ఉన్నాయి కానీ 0 లేదు, సో కనుక ఇది కూడా యూనివర్సల్ సెట్ కాదు మేడం. సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ సెట్ because 0 does not belong to it, because 0 does not belong to it. సో 0 అనేది దానికి చెందదు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని మీద మంచి లాజికల్ బిట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎంసెట్ ఆర్ ఐఐటి. సో ఆ గ్రాండ్ టెస్ట్ రాయండి. సో కింద గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు మంచి మెటీరియల్ కూడా నేను అందిస్తాను. సో అదేవిధంగా మంచి కామెంట్స్ ఇవ్వండి ఈ వీడియోకి మటుకు. సో మీకు
సో ఇది చాలా అంటే చాలా అంటే ఈజీ చాప్టర్, బట్ అంటే చూసారా ఎంత సెంటెన్స్లు రాయాలి, ఎన్ని రాయాలో. ఇంకా మీకు ముందు ఏంటంటే ఒక సమ్ మొత్తం బోర్డు అంతా వస్తుంది, నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది. అంటే బోర్డు మీద రాసి ఇంకా చెరిపేసి మళ్ళీ రాయాలి, అలాంటి సమ్స్ కూడా ఉంటాయి మనకి సో ఇంటర్మీడియట్లో. సో అవన్నీ నేను ఇంకా ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. సో మరి మీకు అవన్నీ నేను చెప్పాలంటే మీరు మంచి కామెంట్స్ ఇవ్వాలి. సో నేను మీకు ఏమీ అడగట్లేదు, ఎలా ఉందో అలా యాస్టీజ్గా రాయండి. సూపరా, మార్లెస్, ఎక్సలెంటా, ఎక్స్ట్రాడినరీ, ఇంకా మనం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మంచి కామెంట్స్ ఇవ్వండి. తెలుగులో కూడా టైప్ చేయండి కామెంట్స్. అదేవిధంగా సో మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా రాయండి. సో అదేవిధంగా మీ కాలేజ్ పేరు రాస్తే ఓహో పలానా సో ఈ అబ్బాయి ఈ కాలేజ్ ఉందని మా అందరికీ తెలుసు. ఇన్ని కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనకి. సో స్కూల్స్ కన్నా కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. సో కనుక ఏ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు కూడా తెలుస్తుంది. సో కనుక కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి. సో అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.